ఏ జిల్లాలో అయినా రాజకీయ పార్టీకి ఒకే ఆఫీస్ ఉంటుంది. రెండో కార్యాలయం చాలా అరుదు. కానీ అలాంటిది ఓ పార్టీకి ఒకే జిల్లాలో 3 జిల్లా ఆఫీసులున్నాయి. ఇంతకీ ఏదా పార్టీ, ఏ జిల్లా? కొత్త కార్యాలయం కలిసి రాలేదా? ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావడానికి పాత ఆఫీసే అచ్చొచ్చిందా? అందుకే ఓల్డ్ కార్యాలయాన్ని పునఃప్రారంభించారా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ అంటే చాలా మందికి ఏపీకి 3 రాజధానుల ప్రకటన అంశం గుర్తుకు వస్తుంది. న్యాయ వివాదాలతో ఇది కార్యరూపం దాల్చలేదు. వైసీపీని విశాఖలో 3 రాజధానుల పార్టీ అని ముద్దుగా పిలుచుకుంటారు. 3 క్యాపిటల్స్ అంశంలో ఫ్యాన్ పార్టీ నాయకత్వం సక్సెస్ కాలేదు. కానీ 3 సంఖ్య నుంచి బయటపడలేకపోతోంది. పార్టీ కార్యాలయం అంశం 3తోనే ముడిపడి ఉంది. విశాఖలో 3 జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాలు పెట్టుకుని నేతలు సరదా పడుతున్నారు. పునర్విభజనలో విశాఖ జిల్లా 3 ముక్కలైంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ వైసీపీ కార్యాలయం ఉంది. ఆయా జిల్లాలకు అధ్యక్షులు కూడా ఉన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీకి జిల్లాలో ఒకే కార్యాలయం ఉంది. కానీ వైసీపీకి మాత్రం ఇందుకు మినహాయింపు. విశాఖలోనే 3 జిల్లా ఆఫీసులు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించింది జగన్ ప్రభుత్వం. విశాఖ ఎండాడలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీకి లీజుకు తీసుకుంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైజాగ్ నుంచే జగన్ పాలన చేస్తారని వైసీపీ నేతలు తరచూ చెప్పడంతో రాజప్రాసాదం లాంటి భవనం నిర్మించారు. అయితే ఎండాడ పార్టీ కార్యాలయం సిటీకి దూరంగా ఉండటంతో అక్కడ సమావేశాలు పెట్టేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. నేతలు, మీడియా ప్రతినిధులు కూడా రాకపోవడంతో మీటింగ్లు వెలవెలపోయేవి. అయితే కొందరు వైసీపీ నేతలైతే కొత్త కార్యాలయానికి వాస్తు దోషం ఉందని ఎండాడ పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు వెనకడుగు వేసేవారు. దీంతో లాసెన్స్ బే కాలనీలో బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఉంది. దీంతో ఇక్కడ సమావేశాలు పెట్టడంతో జిల్లా పార్టీ కార్యాలయంగా మారిపోయింది. దీనిని వైసీపీ 2వ కార్యాలయంగా భావించేవారు. అయితే వైసీపీకి ముందుగా కృష్ణా కాలేజీ దగ్గర పార్టీ ఆఫీస్ ఉండేది. ఫ్యాన్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచే కార్యకలాపాలను నిర్వహించేవారు. 2019లో అధికారంలోకి వచ్చింది. అయితే గత ఎన్నికల ముందు ఎండాడకు షిఫ్ట్ అయిన తరువాత పవర్ పోయింది. దీంతో కొత్త కార్యాలయం కలిసి రాలేదని కొందరు చెబుతారు. పాత ఆఫీసే అన్ని విధాలా బెటర్ అని భావిస్తున్నారు. గతంలో క్లోజ్ చేసిన ఓల్డ్ కార్యాలయాన్ని ఈ మధ్య రీఓపెన్ చేశారు. దీంతో విశాఖలో వైసీపీకి 3 కార్యాలయాలు ఉన్నట్టు అయింది. ఇదే అంశాన్ని పార్టీ క్యాడర్ నేతలతో ప్రస్తావిస్తే 3 రాజధానులు ఎలాగూ ఏర్పాటు చేయలేకపోయాం, అందుకే పార్టీకి 3 కార్యాలయాలను పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ 3 ఆఫీసులు అందుబాటులో ఉంటాయని, అవసరం సమయాన్ని బట్టి వాడుకుంటామని చెబుతున్నారు. ఆ విధంగా సంతృప్తి పొందుతున్నారని రాజకీయ ప్రత్యర్థులు సెటైర్స్ వేస్తున్నారు.